హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను టమాటా రైస్ చేస్తున్నానండి. ఎలా చేస్తాను ఏమనేది మొత్తం చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎవరి చాయిస్ అండి. నేనైతే ఎక్కువ వేయను, ఒక 2-3 స్పూన్స్ అలా వేసేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, మరి ఆయిల్ ఎక్కువ అయితే బాగుండదు కదా. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను ఏమనేది మొత్తం చూపిస్తాను చూడండి. ఇందులోనికి టమోటాలు వచ్చేసి ఒక 4-5 వేసానండి. అంటే ఒక 1 గ్లాస్ రైస్ కండి ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ వేసాను. ఇందులోనికి వచ్చేసి ఒక 4-5 సైజెస్ టమోటాలు, 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దండి. ఇంకా దాల్చిన చెక్క, మరి బిర్యానీ ఆకులు, లవంగాలు, జస్ట్ 2 యాలక్కలు వేసానండి. పోపు దినుసు ఇవి యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇందులోనికి వచ్చేసి కారం పొడి, పసుపు, ఉప్పు ఎవరి చాయిస్ అండి. ఎలా చేస్తాను ఏమిటనేది మొత్తం ప్రిపరేషన్ అయితే చూడండి. ఆయిల్ అయితే ఇప్పుడు మొత్తం హీట్ అయిందండి. ఇందులోనికే పోపు దినుసులు వేస్తున్నాను చూడండి. పోపు దినుసులు వేస్తున్నా. పోపు దినుసులు హీట్ అయిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం పేస్టు 1 by 1 వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేస్తే బాగుంటుంది. ఇందులోనికి నేను కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఎవరికి రుచికి సరిపడా వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చండి. కొంచెం వెజిటేబుల్ తొందరగా మగ్గాలంటే ఖచ్చితంగా పసుపు అయితే వేయాలి. కొంచెం పసుపు వేసాను. ఇవైతే కొంచెం మగ్గిపోయాయి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత చూడండి, చూసారా అలా మగ్గిపోయాయండి. ఇందులోనికే టమోటాలు మొత్తం వేసేస్తున్నాను చూడండి. టమోటాలు కూడా బాగా కుట్టుకోవాలండి, ఫ్రై అయిపోవాలి. అంటే కొంచెం మెత్తగా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయితే. ఒక 5 minutes అట్లా మూత పెట్టేసి ఇవైతే కుక్ చేసుకోవాలండి. చూసారా మొత్తం ఇలా. దీనిలోకి ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసాము కాబట్టి వెజిటేబుల్స్ తొందరగా మగ్గుతాయి. ఒక 5 minutes ఇలా కుక్ చేయాలండి. ఒకసారి ఎలా ఫ్రై అయ్యేమనేది మొత్తం చూసుకోవాలండి, లేకపోతే అది పడిపోతుంది. చూసారా కొంచెం హాఫ్ బాయిల్ అయినా కూడా బాగుంటుందండి టేస్ట్, ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి. ఇందులోనికి నేను కారం కూడా వేస్తున్నానండి, రుచికి సరిపడా కారం. ఎవరికి నేనైతే ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాను కదా, కొంచెమే వేసుకుంటున్నాను. పాప ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేస్తే తినదు కదా, అందుకనేసి. ఇంకా కారం కూడా మొత్తం ఇలా కలిపెట్టేసుకోవాలి. ఇందులోకి మనం ఏమేమి వేసామంటే పచ్చిమిర్చి వేసాము, పసుపు వేసాము, ఆనియన్స్ అన్నీ వేసేసాము కదా, అవైతే మొత్తం మిక్స్ అయిపోతాయి. ఇందులోనికి నేను వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ కూడా వేస్తానండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ వేసాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూసారా ఎక్కువ వేసుకోకూడదండి, మరీ మెత్తగా అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి కొంచెం ఇది కూడా వాటర్ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇందులోనికి నేను చూసారా కొత్తిమీర ఇప్పుడే వేస్తున్నానండి, కొంచెం బాయిల్ అవుతుంది కదా. అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది చూడండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు
రైస్ వేసుకోవాలండి. నేను ఒక 1/2 అవర్ రైస్ని అయితే నానబెట్టేసుకున్నానండి. ఆ రైస్ వేసేస్తాను చూడండి ఇందులోకి. నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. ఎవరి చాయిస్ మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు టైం ఉంటే. కాకపోతే ఇంకా అంత టైం ఉండదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా కూడా అవుతుందండి. లేటుగా లేచినప్పుడు పిల్లలు హెల్తీగా కూడా తింటారు. ఈ రైస్ మొత్తం ఇలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపెట్టేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఉంటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తాము. ఇంకా మొత్తం మనం కలిపెట్టేస్తాం. కావాలనుకుంటే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా అనేది కూడా చూసుకోవచ్చండి. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం. ఇలా మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత చూడండి, ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసుకుని ఒకసారి చూసుకుంటే ఎలా ఉంది అనేది. చూసారా చాలా బాగుంటుందండి. నేను ఏమంటే పాప ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. చాలా టేస్ట్ ఉంటుంది. అంటే కొంచెం డ్రై అయితే బాగుంటుందండి. వేడి మీద కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు. చాలా బాగుంటుంది. హెల్తీ అండ్ టేస్టీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా అంతా 10 మినిట్స్లో మొత్తం టమాటా రైస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఏమైతే మూత పెట్టేసుకుంటున్నానండి కొద్దిసేపు ఆగిన తర్వాత తినొచ్చు అనేసి. చూసారా ఓవరాల్గా టమాటా రైస్ అయితే ఇలా ఉంటుంది.